హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ ఫోన్లోకి వచ్చేస్తాయి. రీసెంట్గా మేము రోడ్ ట్రిప్ అని మహాబలేశ్వర్, నాసిక్, ముంబై ఇవన్నీ వెళ్ళాము. అలానే మహాబలేశ్వర్ టెంపుల్ గురించి ఒక వీడియో పెట్టాను. చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూసేయండి. ఇప్పుడు మనం నాసిక్ నుంచి త్రయంబకేశ్వర్ వెళ్తున్నాము. నాసిక్ నుంచి త్రయంబకేశ్వర్ అరౌండ్ 30 km ఉంటుంది. రోడ్స్ అన్నీ బాగున్నాయి. అలానే వే అంతా రెస్టారెంట్స్, స్టే కోసం హోటల్స్ అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్క టెంపుల్ వెనకాతల ఒక స్టోరీ ఉన్నట్టు ఈ టెంపుల్ వెనకాతల కూడా ఒక స్టోరీ అనేది ఉన్నది. త్రయంబకేశ్వర్ టెంపుల్ అనేది 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. త్రయంబకం అని కానీ త్రయంబకేశ్వర్ అని కానీ పిలుస్తారు. ఈ క్షేత్రానికి గోదావరి జన్మస్థానంగా పిలుస్తారు. ఈ క్షేత్రానికి గోదావరి జన్మస్థానం కొన్ని వందల అడుగుల ఎత్తులో ఉంటుంది. మహారాష్ట్రలో ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో ఇది కూడా ఒకటి. త్రయంబకేశ్వరుడు అంటే పరమశివుడు, అంబక అంటే నేత్రం అని అర్థం. 3 నేత్రాలు గల దేవుడు త్రయంబకుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే 3 తేజస్సులు 3 నేత్రాలుగా వెలిసిన దేవుడు. పాలభాగంలో 3వ నేత్రమే అగ్ని నేత్రం. ఈ టెంపుల్ గురించి ఎక్కువగా ఎక్కడ హిస్టరీ లేకపోయినా 1730లో ఛత్రపతి శివాజీ సైన్యాధిపతి బాజీరావు పీష్వా నిర్మించినట్లు చెప్తున్నారు. ఇక్కడ గోదావరి ఎలా పుట్టిందనే దానికి కూడా ఒక స్టోరీ ఉన్నది. ఈ టెంపుల్లో శివలింగం భూమికి కొంత దిగువలో ఉంటుంది. దాని నుండి నిరంతరం నీళ్ళు ఊరుతూ ఉంటుంది. ఇంకా మనం టెంపుల్కి ఆల్మోస్ట్ దగ్గరలోకి అయితే వచ్చేసాము. మెల్లిగా క్లైమేట్ అయితే మారుతున్నది అలా దగ్గరికి వెళ్తున్న కొద్దీ. ఈ లెఫ్ట్లో ఆర్చ్ ఉన్నది కదా, ఈ ఆర్చ్ లోపలికే మనం వెళ్ళాలి. ఇక్కడ టికెట్ కలెక్ట్ చేస్తున్నారు, అంటే ఊర్ డెవలప్మెంట్ కోసం 50 రూపీస్ అలా ఛార్జ్ చేశారు. మనకు కావాలంటే దాని అమౌంట్ రిసిప్ట్ కూడా ఇస్తున్నారు. ఇలా వచ్చిన అమౌంట్తో రోడ్స్ వేయడం కానీ స్ట్రీట్ లైట్స్ పెట్టడం వాటికి యూస్ చేస్తారంట. ఈ సీజన్లో ఎటు చూసినా ఫుల్ గ్రీనరీగా ఉండడం చాలా బాగున్నది. ఒక పక్క వర్షం, ఇంకో పక్కన కొంచెం చలిగా, చాలా ఎంజాయ్ చేస్తారు ఈ సీజన్లో కానీ వెళ్తే. అలా వెళ్తున్న రూట్లోనే శ్రీ గురుకృష్ణ ఆశ్రమం అని కూడా వస్తుంది. ఆ వైట్ కలర్గా కనిపిస్తుంది కదా, అదే. ఆ ఆర్చ్ లోపల నుంచి ఎంటర్ అయిన తర్వాత నుంచి రోడ్స్ అయితే అంతగా బాగాలేవు. ఇంకా వర్షంతో మొత్తం ఎక్కడ పడితే అక్కడ బురద ఇదంతా ఉన్నది. టెంపుల్కి దగ్గరలోనే బ్రహ్మగిరి, నివృత్తినాథ్ టెంపుల్, అలానే అహిల్య ఘాట్ ఉన్నాయి. వీలైతే అవి కూడా చూడండి. ఇప్పుడు మనం టెంపుల్కి ఆల్మోస్ట్ దగ్గరలోకి అయితే వచ్చేసాము. టెంపుల్ దగ్గర రాగానే ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది లైట్గా. మేము రైనీ సీజన్లో వెళ్ళడం వల్ల అటువైపు వర్షాలు ఎక్కువ పడుతూనే ఉన్నాయి. ఎంత మంచి డ్రెస్ వేసినా కూడా పైన రెయిన్ కోట్ వేయడం వల్ల ఫొటోస్ అన్నీ రెయిన్ కోట్తోనే ఉన్నాయి. ఇది చిన్న స్కూల్ లాగా ఉన్నది. మ్యాప్స్ నమ్ముకుంటే ఇలానే అవుతుంది. మాకైతే రాంగ్ రూట్ చూపించింది. టెంపుల్ దాటేసి అటెటో వెళ్ళిపోయాము. తర్వాత అందరినీ అడిగి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని కనుక్కొని అప్పుడు వెళ్తున్నాము. అయినా కూడా రాంగే, ఇది ఎక్కడికో వెళ్ళిపోయాము అనమాట. ఇక్కడ ఏవో పూజలు అవన్నీ చేస్తారంట ఈ రోడ్డు. ఈ మ్యాప్స్ వల్ల చుట్టూ తిరిగిన దగ్గరే మళ్ళీ తిరగాల్సి వచ్చింది. ఫైనల్గా టెంపుల్కి ఎలా వెళ్ళాలనేది రూట్ తెలిసింది. మా కార్ని ఒక పక్కన పార్క్ చేసుకొని ఇంకా నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడ పాండ్ ఉన్నది కదా, ఈ పాండ్కి దగ్గరలో ఉన్నదంట టెంపుల్. ఇప్పుడు దానికే మనం నడుచుకొని వెళ్తున్నాము. ఈ లోపలికంట టెంపుల్కి వెళ్ళాలి. మేమైతే మ్యాప్ నమ్ముకొని ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి చుట్టూ తిరిగేసి మళ్ళీ ఇక్కడికి రావాల్సి వచ్చింది. టెంపుల్ అంటే నేను ఆ ఏరియా అంతా ఏదో డిఫరెంట్గా ఉంటుంది అనుకున్నాను. ఇదంతా చూస్తే రెసిడెన్షియల్ ఏరియా లాగానే ఉన్నది. నేనైతే ఇదే టెంపుల్ అనుకున్నాను. జనాలు లేరు, తొందరగానే దర్శనం అయిపోద్ది అని అనుకున్నాను. ఫాస్ట్గా అయిపోద్ది, వేరే ప్లేస్కి కూడా కవర్ చేసుకోవచ్చు అని అనుకున్నాను. కానీ ట్విస్ట్ ఏంటంటే ఇది కాదంట టెంపుల్. కానీ ఇది మెయిన్ టెంపుల్ కాదంట. కొంచెం ముందుకు వచ్చి అలా చూడగానే అక్కడ ఫ్లాగ్ ఒకటి కనిపిస్తుంది చూడండి, జూమ్ కూడా చేశాను. అది మెయిన్ టెంపుల్ అంట. మనం వెళ్ళాల్సింది అక్కడికేని. అలా స్ట్రైట్గా వెళ్ళి కొంచెం రైట్ తీసుకోగానే టెంపుల్ ఏరియా అనేది వచ్చేసింది మనకి. ఇంకా టెంపుల్ ఏరియాలోకి రాగానే చిన్న చిన్న షాప్స్, అలానే వెజిటేబుల్స్ కూడా అమ్ముస్తున్నారు అక్కడే. అలానే చిన్న చిన్న హోటల్స్ కూడా ఉన్నాయి.
ఇక్కడ ఎక్కువగా మహారాష్ట్రన్, గుజరాతీ వాళ్ళ హోటల్సే ఎక్కువ కనిపిస్తాయి. ఇటు సైడ్ టెంపుల్స్‌లో ఎక్కడ చూసినాను ఫ్రెష్‌గా కోవా, కలాకండ్ అవే కనిపిస్తున్నాయి. అవే ప్రసాదాలు అంటున్నారు వీళ్ళు. కలాకండ్ స్వీట్ అయితే హాఫ్ కిలో 200-220 దాకా ఇస్తున్నారు. ఇంక ఇలా స్ట్రెయిట్‌గా వచ్చి రైట్ తీసుకోగానే మనకి బోర్డ్ అనేది కనిపిస్తది. ఇటు సైడ్ బోర్డ్స్ అన్నీను హిందీ అండ్ మరాఠీలోనే ఉన్నాయి. మనకి కూడపలుకొని చదివేసరికి టైం అయిపోతుంది సగం. ఇప్పుడు ఈ రోడ్డే మనం అదంతా నడుచుకొని టెంపుల్ దాకా వచ్చాము. ఈ చుట్టుపక్కల ఇదే ఉన్నది. ఇక్కడ ఎక్కడ చూసినా బొట్లు పెట్టేస్తున్నారు శివుడిది. పనిలో పని మా కుహుకు కూడా పెట్టించుకున్నాము. కుహుకు బొట్టు ఎలాగున్నదో కమెంట్ చేయండి. అలానే మేము స్టైల్‌గా ఇక్కడ వెళ్ళిపోయాము. కానీ ఇది ఎంట్రీ కాదంట, ఎగ్జిట్ అంట. ఇంకా అలా స్ట్రెయిట్‌గా వెళ్ళగానే స్పెషల్ దర్శనం, నార్మల్ దర్శనం 2 ఉన్నాయి. స్పెషల్ దర్శనం 200 రూపీస్ అంట. మేము వెళ్ళినప్పుడు అంత ఎక్కువ జనాలు లేరు అనేసి మేము నార్మల్ దర్శనమే ప్రిఫర్ చేసాము. ఇక్కడ షూ స్టాండ్ అనేది కనిపించింది. సరే ఇక్కడ మన చెప్పల్స్ పెట్టేద్దామని వెళ్ళాము. ఇక్కడ మన సైడ్ లాగా టోకెన్స్ అయితే ఇవ్వట్లేదు. ఆ పర్టికులర్ నెంబర్ని ఫోటో కానీ వీడియో కానీ తీసుకోమన్నారు. తర్వాత రిటర్న్లో కూడాను ఆ నెంబర్ చూపిస్తే కానీ మన చెప్పలు ఇవ్వరు. ఇంకా అలా నడుచుకొని రాగానే టెంపుల్కి దగ్గర అయితే అయిపోయాము. ఇంకా ఎటు చూసినా ఫ్లవర్స్, కొబ్బరికాయలు ఇవన్నీ అమ్ముతున్నారు. పెద్ద బాస్కెట్తో 20 రూపీస్, 40 రూపీస్ అలాగ తక్కువకే ఎక్కువ క్వాంటిటీ ఇస్తున్నారు. ఇప్పుడు మనం చూసిన గేట్ అనేది స్పెషల్ దర్శనం గేట్ అనమాట. నార్మల్ దర్శనంకి ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన నార్మల్ దర్శనం ఇలా స్ట్రైట్గా వెళ్ళి రైట్లోనే ఉన్నది. ఈ రైట్ తీసుకోగానే వచ్చింది. ఈ లోపలికి ఇప్పుడు వెళ్తున్నాం మనము. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం టెంపుల్ క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే మన సైడ్ లాగా సెక్యూరిటీ చెక్ అలాగేం లేదు. మొబైల్స్ తీసుకొని వెళ్ళొచ్చు. కానీ టెంపుల్ లోపల వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ ప్రొహిబిటెడ్ అనేసి ఎక్కడ పడితే అక్కడ రాస్తూనే ఉన్నారు. ఇక్కడ మనం క్యూ లైన్ లోపలికి అయితే వచ్చేసాము. మేము వెళ్ళిన టైంకి ప్రత్యేక పూజలు అవుతుండడం వల్ల దర్శనం అనేది కొంచెం స్టాప్ చేశారు. చుట్టూ టీవీలు ఉండటం వల్ల పూజలు ఏమవుతున్నాయి అనేది టీవీలో చూడడం అవుతుంది. ఇప్పుడు మన లైన్ అయితే కదిలింది. మామూలుగా అయితే ఇదంతా ఫిల్ అయిపోతుందంట. మేము వెళ్ళింది వర్కింగ్ డే అప్పుడు కాబట్టి ఎక్కువగా రష్ అయితే లేదు. ఇక్కడ చూసారా, మనతో పాటు కుక్క కూడా దర్శనంకి వచ్చింది. అది కూడా లైన్ ఎక్కడైతే కదులుతుందో అక్కడే కదులుతుంది, ఎక్కడైతే ఆగుతుందో అక్కడే ఆగిపోతుంది. ఇందాక చెప్పాను కదా, ఇక్కడ శివలింగం నుంచి నీరు ఊరుతూ ఉంటుంది అనేసి. ఇక్కడ మనం చూస్తే పంతులు గారు నీరు తీస్తున్నారు బయటికి. అలా మనతో పాటు దర్శనంకి కుక్క కూడా అలాగ వస్తూనే ఉన్నది. ఇంకా బయట చూస్తే ఇలా ఉన్నది. మనం వెళ్ళాల్సింది ఇంకా లోపలికి. అనుకున్న దానికన్నా టైం అయితే చాలా ఎక్కువే పట్టింది. చిన్నప్పుడు పేరెంట్స్ ఎప్పుడు టెంపుల్స్కే తీసుకెళ్తుంటే అబ్బా ఏంటి ఎప్పుడు టెంపుల్స్ అయినా అని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు కుహు వచ్చాకే తెలిసింది టెంపుల్స్ తప్ప ఇంకేవి అవ్వవు అని. అసలు ఇలాంటి టెంపుల్స్ చూస్తేనే అనిపిస్తుంది ఆ రోజుల్లో ఎలాంటి టెక్నాలజీ లేనప్పుడు కూడా ఇంత నీట్గా ఎలా కట్టారు అనేసి. క్యూ లైన్ నుంచి బయట చూస్తే వ్యూ అయితే ఇలా ఉన్నది. ఎంత దూరానికి చేసినా కూడా నాకు అవ్వలేదు. లోపలికి వెళ్ళి చూస్తే నంది అనమాట ఇది. మార్బుల్తో ఉన్నది. ఇంకా అలా స్ట్రైట్గా రాగానే మన మెయిన్ టెంపుల్ ఇదే అసలు. మధ్యలో ఓపెన్ ఉంటే 200 రూపీస్ లోపలికి వెళ్ళిపోయాము. ఆ క్యూలోనే ఉన్నాము ఇప్పుడు మనం. చూసారు కదా, మెయిన్ టెంపుల్కి మనం దగ్గరలో ఉన్నా కూడా మొబైల్ అనేది ఉన్నది నా దగ్గరే. మన సైడ్ లాగా మొబైల్స్ నాట్ అలౌడ్ అనే రూల్ ఏమీ లేదు ఇక్కడ. బట్ ఇది ఒక రకంగా బాగానే ఉన్నది. ఇవన్నీ చూస్తుంటే ఆ రోజుల్లో అసలు ఏ టెక్నాలజీ లేకుండా ఎలా కట్టారో అనిపిస్తుంది. ఇంకా మనం టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము. చూస్తున్నట్టయితే ఇక్కడ పూజలు ఏవో చేస్తున్నారు కొంతమంది. ఇక్కడ టెంపుల్ లోపలైతే ఇలా ఉన్నది. పైన డోమ్ షేప్లా ఇలా వచ్చి చాలా బాగున్నది. చాలా పీస్ఫుల్గా అనిపించింది టెంపుల్ అట్మాస్ఫియర్ అంతాను.
ఇందాకలా మనం ఎంట్రన్స్ అనుకోని ఎగ్జిట్ గేట్‌కి వెళ్ళిపోయాం కదా! దాని ఎంట్రన్సే ఇది. టెంపుల్ లోపల నుంచి ఇలా కనిపిస్తుంది. ఇంకా మన దర్శనం అయితే అయిపోయింది. బయటకొచ్చేసాము. బయటకొచ్చి టెంపుల్ అంతా చూస్తుంటే చాలా అనిపించింది. చాలా పెద్దగా ఉన్నది. చాలా పీస్‌ఫుల్‌గా కూడా ఉన్నది. మనం ఎక్కడికెళ్ళినా తెలుగు వాళ్ళనేది మనకి కనిపిస్తూనే ఉంటారు. ఈవెన్ ఆఫ్రికా వెళ్ళినా కూడాను తెలుగోడు ఒక్కడైనా కనిపిస్తాడు. అలానే మాకు కూడా ఇక్కడ చాలామంది తెలుగోళ్ళు కనిపించారు. టెంపుల్ చుట్టూ కొండలు, ఆ వ్యూ అయితే చాలా బాగున్నది. ఈ సీజన్‌లో వెళ్ళడానికి ట్రై చేయండి. చాలా బావుంటది. చాలా మెమరబుల్‌గా ఉంటది. ఇంక మనం టెంపుల్ నుంచయితే బయటికి వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తున్నది గోదావరిది జన్మస్థానం అంట. అక్కడికి వెళ్ళడానికి ఆటో అయితే 700 అలా చార్జ్ చేస్తున్నారు టు అండ్ ఫ్రో. అసలు గోదావరి ఎలా పుట్టింది అంటే, గౌతముడు శివుణ్ణి మెప్పించి గంగను తీసుకువస్తున్నప్పుడు తన చేతినున్న దర్భతో గౌతమి చుట్టూ తిప్పాడు. అలా తిప్పిన ప్లేస్ బ్రహ్మగిరి నుండి గంగ నేలకు దిగి గోదావరిగా మొదలైంది. మేము ఆ ప్లేస్‌కి వర్షం పడుతుందని వెళ్ళలేదు. కానీ నెక్స్ట్ డే చూస్తే అక్కడ ఫ్లడ్స్ వచ్చేసాయంట. లక్కీగా వెళ్ళలేదు బెస్ట్ అని అనుకున్నాము. ఇంకా దర్శనం అయ్యాక బయటకొచ్చి లంచ్ అయితే చేసాము. ఇంకా చాలా మంచి వీడియో అయితే వస్తది. ఆ వీడియో గాని మా పేరెంట్స్ చూస్తే షూసు, బెల్టు పట్టుకొనొచ్చి మా మీద ట్రై చేస్తారు కన్ఫర్మ్‌గా. అంతవరకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.